హలో అండి అందరికీ. నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్‌తో నాకు తెలిసిన స్టైల్‌లో బగారా రైస్ తయారు చేస్తున్నాను. దానికోసం ఒక పెద్ద గిన్నె తీసుకొని, ఒక ఆనియన్‌ని సన్నగా కట్ చేసి వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాను. ఆ తర్వాత అదే కళాయిలో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ వేసుకొని, కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేశాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని యాడ్ చేశాను. ఈ పేస్ట్‌లో అయితే అల్లం వెల్లుల్లి గసాల కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, టొమాటో, కాజు 10 నుంచి 12 వరకు వేసుకున్నాను. మిక్సీ చేసుకొని మెత్తగా వేసుకున్నాను. కొంచెం గరం మసాలా, ఇక్కడైతే నేను బిర్యానీ దినుసులు స్పెషల్గా వేయలేదు. కొంచెం బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను. తర్వాత వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత ఉంచుకున్నాను. ఆ తర్వాత ఈ గ్లాస్తో నేను ముందుగానే 5 గ్లాసుల బియ్యాన్ని కడిగి నానబెట్టి ఉంచుకున్నాను. దాంతో 10.5 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇక్కడ 10 గ్లాసులు వాటర్ వేసుకున్నా సరిపోతుంది. కొంచెం నెయ్యి వేసుకొని, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని, కొంచెం క్యారెట్ తురుము వేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. అంతే అండి, సింపుల్గా బగారా రైస్ రెడీ అయిపోతుంది. కొంచెం వాటర్ ఒక హాఫ్ గ్లాస్ తగ్గించినా పర్లేదు, ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుంది. నేనైతే దీనికోసం ఇక్కడ పెరుగు చట్నీ చేసుకున్నాను. ఇంకా నేను కాజు కర్రీ చేయాలి, దాంట్లోకి బాగుంటుంది బగారా రైస్లోకి. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్.